సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యా మంత్రి లేరని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. 12 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని మహేష్ మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి గత సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. విజయోత్సవాల ర్యాలీ గొప్పగా చేసిందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇది విజయోత్సవ ర్యాలీ కాదు, అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకునే డబ్బా మాత్రమే ఉంది, కానీ వేరేది ఏది లేదు. కాబట్టి మేము ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలం నుంచి వెళ్ళి నువ్వు విద్యాశాఖ మినిస్టర్ నియమించలేదు, చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ శాఖల పరమైన మంత్రులు పెట్టాలి. గత ప్రభుత్వాలు కానీ గెలిచిన వెంటనే వారం 10 రోజులలో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులుగా కూడా నియమించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సంవత్సర కాలం గడిచినా కానీ ఇక్కడ దళిత శాఖ మంత్రి పెట్టకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రి నియమించాలి. దళిత శాఖలో కనీసం కమిషన్ లేకుండా వేలాదిగా ఫైన్లు పెండింగ్ లో ఉండి అక్కడ ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు, వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల నిరంకుశ పాలన ప్రదర్శిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణకి మొట్టమొదటిగా కేసీఆర్ గారు సీఎం అయిన కానించి ఏ శాఖకి ఖచ్చితంగా మంత్రులు అన్ని శాఖలకి నియమించారు. వచ్చిన సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ అన్ని శాఖలు చేతిలో పెట్టుకొని అన్ని వాళ్ళ చేతి నుంచి నడిపిస్తూ నిరంకుశ పాలన చేస్తున్నాడు. దానివల్ల విద్యార్థులు చనిపోతున్నారు. సొంత భవనాలు కట్టలేదు, ఛార్జీలు పెంచలేదు, ఛార్జీలు ఇంకా రిలీజ్ చేయలేదు. దాని కారణంగా మేము ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ పరంగా మేము మీటింగ్ పెట్టాము. అన్ని జిల్లాల్లో మా యొక్క యూనియన్ నడుస్తున్నది. అన్ని కలెక్టరేట్లు ముట్టడి చేస్తాము. రేపు ఆల్రెడీ జరుగుతున్న అసెంబ్లీని ఇంకా మేము ముట్టడి చేస్తాము. కావున ఏ పాటు మీకు చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా విద్యార్థుల పట్ల ఒక్కసారి మా కళ్ళు చూడండి. మేము చనిపోతున్నాము, పిట్టల్లా రాలిపోతున్నారు, కానీ మీరు మా పేద ప్రజల గురించి మీరు ఎటువంటి ఆలోచన చేస్తలేరు. కావున మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఖచ్చితంగా దీన్ని దృష్టి తీసుకోవాలి. అన్ని రకాల విద్యార్థి సంఘాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం నిలువెత్తు